అందరికీ నమస్తే అండి. నేను ఇక్కడ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో సిడిపిఓగా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మన వింజమూరు మండలంలోని ఊటుకూరు గ్రామంలో ఇందిరానగర్ ఎస్టీ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ ఉన్న పిల్లలు 0 నుంచి అంటే పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాల లోపల పిల్లలందరూ కూడా ఎత్తులు బరువులు తీసుకొని వాళ్ళందరూ వయసు తగ్గ ఎత్తు బరువుతో ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నాము. అందులో భాగంగానే ఇక్కడ అందరినీ పిలిపించడం జరిగింది. అక్కడ మొత్తం 37 మంది పిల్లలు నమోదై ఉన్నారు ఈ అంగన్వాడీ కేంద్రంలో. వాళ్ళందరి తల్లులు కూడా పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఈ రోజు పిల్లలందరికీ కూడా హైట్ వెయిట్ మేము నమోదు చేస్తున్నాము. దీని ప్రకారం చూసుకుంటే ఎవరైనా పిల్లలు వయసు తగ్గ ఎత్తు కనుక లేకపోతే లేదా వయసు తగ్గ బరువు లేకపోయినా అండర్ వెయిట్ లోకి వస్తారు. పోషకాహార లోపంతో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ విషయాల మీద ఆ వచ్చిన తల్లులందరికీ కూడా అవగాహన కల్పించడమైనది. వాళ్ళకి ఎటువంటి ఆహారం పెట్టాలి, అంగన్వాడీలో ఇచ్చే పోషకాహారాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయం మీద అందరికీ అవగాహన కల్పించడమైంది. ముఖ్యంగా బాలామృతం, మేము ఇచ్చే బాలామృతం చాలా పోషకాలతో కూడుకుంది. ఇది తప్పనిసరిగా పిల్లలకు తినిపించుకోవాలి 7 నెలల దగ్గర నుంచి. అదేవిధంగా పిల్లలకు పెట్టే ఆహారం కూడా 9 నెలల వరకు 2 కప్పుల వరకు ఆహారం పెట్టుకోవాలి. సంవత్సరం నుంచి 9 సంవత్సరం వరకు 3 కప్పుల ఆహారం, సంవత్సరం నిండిన పిల్లలకి 2 సంవత్సరాల వరకు 3 కప్పులతో ఆహారం పెట్టుకోవాలి రోజు మొత్తం మీద. ఇది అందరి తల్లులకి మేము మళ్ళీ ఇంకొక విధంగా అర్థమయ్యే విధంగా మేము తెలియజెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే మేము బరువు తక్కువ పిల్లల్ని గుర్తిస్తున్నామో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మేము ఇంకొకసారి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళు ఎలా పెట్టుకోవాలి, బిడ్డకు ఆహారం ఎలా పెట్టుకోవాలి, ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనే విధానం కూడా మేము వాళ్ళకి తెలియపరుస్తాము. ఈ విధంగా వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఇలా ఎవరైతే బరువు తక్కువ పిల్లలు ఉన్నారో వాళ్ళని మళ్ళా నార్మల్ గా వచ్చేటట్టు వయసు తగ్గ బరువు ఎత్తు పెరిగే విధంగా చర్యలు తీసుకోబోతున్నాము. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా చైల్డ్ మ్యారేజెస్ చేసుకోకూడదని కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజు జనవరి 24 బాలికా దినోత్సవం. ఈ బాలికా దినోత్సవం మీద కూడా ఆడపిల్లల హక్కుల గురించి, ఆడపిల్లల్లో లింగ వివక్షత లేకుండా సమానంగా పెంచాలని, సమానంగా చదివించాలని కూడా అందరూ తెలియజేయడం జరిగింది. ఆడపిల్లలు ఎప్పుడైతే మగపిల్లలతో సమానంగా చదువుకొని ముందుకెళ్తారో అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వీళ్ళకి చదువులు ఆపేసి పెళ్లిళ్ళు చేయాలన్న భావన రాదు. బాల్య వివాహాలు కూడా మనం నిరోధించవచ్చు. ఆ విధంగా చేసినట్లయితే అక్కడ మనం బరువు తక్కువ పిల్లలు పుట్టడం కానీ, అనారోగ్యంతో పిల్లలు పుట్టడం కానీ ఇవన్నీ కూడా మనం నివారించవచ్చు అన్న విషయము వచ్చిన తల్లులందరికీ కూడా అవగాహన కల్పించడం అయింది.